బాగున్నాయి మమ్మీ. టేస్ట్ మంచిగా ఉంది. మంచిగా ఉందా? డిఫరెంట్ ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? మేమైతే ఈరోజు రవ్వ ఉతప్పం అయితే చేసుకున్నామండి. ఇది చాలా బాగా కుదిరింది. నేనైతే ఇది ఫస్ట్ టైము. మామూలుగా అన్ని పిండిలు కలిపి వట్టిగా అట్టులాగా అయితే పోసుకొని తిన్నాం. కానీ ఈరోజు అయితే నేను 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మంచి చేయితో నలుపుతూ దానిలో వాటరు పోసి కడుక్కొని పక్కన పెట్టుకొని దీనిలకు ఒక టీ గ్లాస్ రవ్వ అయితే పోసిందండి. ఎందుకంటే మనకు రవ్వతో ఎప్పుడు బోరు కొట్టే ఉప్మా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఈ రవ్వ ఉతప్పం అయితే చేసిన. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి కూడా బాగానే ఉందన్నాడని. దీనిలకు సరిపోను ఉప్పు, అంటే నేను ఒక సగం స్పూన్ అయితే ఉప్పు, మనము తినేదాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలి. అట్లా 2 టీ స్పూన్ల వరిపిండి, అంటే బియ్యం పిండి అయితే నేను పట్టించుకున్న పిండి అయితే వేసిన. మీరు కొనుకొచ్చుకున్న పిండి ఉంటే కూడా వేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం అంతా జీలకర్ర, అలాగే మనకు రుచికి సరిపోను. నాకు పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉన్నాయి, అందుకే నేను 3 వేసుకున్నా. కారం తక్కువ ఉంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, లేకపోతే సరిపోతే అలాగే వేసుకోవచ్చు. ఒకవేళ మనకు పచ్చిమిర్చి అందుబాటులో లేకపోతే కూడా మిరం కూడా వేసుకొని చేసుకోవచ్చు. పండు మిరం కానీ ఎండిపోయిన మిరపపొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే దీనిలోకి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసి దీన్ని మంచిగా చేతితో నలుపుతూ కలుపుకున్నానండి. అట్లాగే దీన్ని కలిపిన తర్వాత శనగపిండి వేసిన. మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక శనగపిండి వేసిన. దీనిలో శనగపిండి గోధుమ పిండి కూడా మనం ఇవి ఉంటే వేసుకోవచ్చు. కూరగాయలు కూడా క్యారెట్ కానీ పాలకూర కానీ మనకు ఆలుగడ్డ కానీ ఏది ఉన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. దగ్గర అందుబాటులో ఏం లేవు కనుక నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నా. ఇది ఉల్లి ఉతప్పం అంటే కూడా చాలా బాగుంటుంది ఇట్లా సపరేట్గా చేసుకుంటే. దీన్ని ఇట్లా నలుపుతూ మంచిగా చేసుకున్న తర్వాత కొన్ని శనగపిండి అని చెప్పినాయి కదా, నేను 1 స్పూను వేసుకున్నా. మీకు నచ్చితే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఇట్లా ఈ ఉల్లిపాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండి వేస్తే ఏమవుతుందంటే మనం రవ్వ అనేది ఉల్లిపాయలకు తొందరగా పట్టుకోదు కదా, ఈ పిండి వేస్తే తొందరగా పట్టుకుంటుందని ఈ పిండి అనేది వేసుకోవడం. మనకు నచ్చకపోతే అది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువసేపు నానాలి. ఈ పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది మరి పలసగా కూడా చేసుకోవద్దు కదా, ఉల్లిపాయలు ఉన్నాయి దొడ్డుగానే వస్తుంది కనుక మనము మామూలుగా మనకు ఉల్లిపాయలు మునిగేంత నీళ్ళు అయితే పోసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఎట్లుందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్లీజ్ చూస్తుండ్రు కానీ లైక్లు ఇవ్వడం మాత్రం మర్చిపోతుండండి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు సపోర్ట్ ఇస్తే మా ఛానల్ ముందుకు వెళ్తుందండి. ఇట్లా కలుపుకొని పెట్టుకొని కొన్ని నీళ్ళు ఎక్కువగానే పోసి పెట్టుకుంటే, మనకు టైం లేదనుకుంటే ఎప్పుడే వేసుకోవచ్చు. మనకు టైం ఉందనుకుంటే ఒక 10-15 నిమిషాలు అయితే రవ్వ అనేది నానాలి. రవ్వ నానితేనే బాగుంటుంది కదా. ఈ మజ్జిగ ఉంటే కూడా మనము మజ్జిగ వేసుకోవచ్చు. ఇట్లా కలిపి పెట్టుకొని నేనైతే ఒక 10-15 నిమిషాలు ఉంచుకున్నా. టైం లేకపోతే ఎంబడి కూడా వేసుకున్నా బాగానే టేస్ట్ ఉంటుంది. కలిపి పెట్టుకొని మనం స్టవ్ అంటు పెట్టుకొని ఒక రొట్టె పెంక కానీ దోశల పెనం కానీ ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలి. చూడండి, ఒక 10-15 నిమిషాలకి ఇట్లా నానిపోయింది, చిక్కగా అయింది కదా. ఇట్లా నేనైతే చిన్న స్పూన్ తీసుకున్నా కదా, 2 స్పూన్లు వేసుకుంటే ఒక ఉతప్పమైంది. పెద్ద గరిటె అయితే ఒకటి వేస్తే సరిపోతుందండి. ఇట్లా వేసుకొని కొంచెం పలసగా దీన్ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె అనేది లైట్గా స్పూన్తో వేసుకొని దీనికి మూత వేసుకోవాలి. మూత వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనకు ఇది రవ్వ అనేది ఉడికిపోతుంది. రవ్వ తొందరగా ఉడికిపోతుంది కదా, 5 నిమిషాలు కూడా పట్టది. దీనిలో వేసుకొని మూత వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి దాన్ని తీసి రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంది. మా అబ్బాయి అయితే తిని చెప్పిండు. నేనైతే ఇది ఫస్ట్ టైం వేసిన రవ్వ ఊతప్పం. మీకు నచ్చితే మీరు ఒకసారి చేసుకోండి. దీనిలోకి ఇలాంటి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం దీనిలో అన్నీ వేసినాం కదా. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసినాం కనుక, కల్లేమాకు, కొత్తిమీర అన్నీ వేసినా. మీకు ఇష్టం అనుకుంటే మనం ఏదో ఒక చట్నీతోనైతే తినచ్చు. మేమైతే వాటిని తిన్నాం. ఇదొక మేమున్న ఇద్దరికి టీ గ్లాస్ పోసిన, అది మాకైతే 4-5 వచ్చినాయి. మేమైతే ఒక్కటి తింటే మధ్యాహ్నం దాకా అన్నం కూడా తినలేదండి. చాలా సూపర్గా వచ్చినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎట్లా వచ్చింది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.